హలో అందరికీ నమస్కారము. ఈ వీడియోకి స్వాగతము. ఈ వీడియోలో మనం ఈక్వినాక్సెస్ మరియు సాల్స్టిసెస్ గురించి తెలుసుకుందాం. ఈక్వినాక్స్ అనగా పగలు మరియు రాత్రి సమానంగా ఉండు రోజులని మనము ఈక్వినాక్స్ అంటాము. సంవత్సరంలో ఈక్వినాక్సెస్ మనకు 2 సార్లు వస్తాయి. సో ఈ సంవత్సరంలో స్ప్రింగ్ ఈక్వినాక్స్ వచ్చేసి March 20th, 2025 జరగబోతుంది. ఈరోజు సూర్యుడు భూమి మధ్య రేఖను దాటబోతున్నాడు. మరియు September 22nd, 2025 ఆటమ్ ఈక్వినాక్స్గా పిలుస్తాము. అప్పుడు ఆటమ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఉత్తర భూగోళ భాగంలో. సో March 20th, 2025 ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజును ఉద్దేశించి, ఎందుకంటే ఈ రోజున స్ప్రింగ్ అనే సీజన్ ఆరంభం అవబోతుంది కాబట్టి మన పూర్వీకులు ఎందరో మంది హోలీ అని, ఉగాది అని, మళ్ళీ పర్షియాలో నవరూజ్ అని చెప్పేసి వాళ్ళ సంవత్సర ఆరంభాన్ని వాళ్ళు మరి సెలబ్రేట్ చేసుకుంటారు. సో భూమి యొక్క 23.5 డిగ్రీ టిల్ట్ వల్ల మనకు ఇవి జరుగుతుంటుంది అన్నమాట. తర్వాత సాల్స్టిస్ అంటే పగలు లాంగెస్ట్గా ఉండడము మరియు రాత్రి షార్టెస్ట్గా ఉండడము, లేకపోతే రాత్రి లాంగెస్ట్గా ఉండి పగలు షార్టెస్ట్గా ఉండడము జరుగుతుంటాయి. ఇది కూడా సంవత్సరంలో 2 సార్లు వస్తాయి. సో June 21st, 2025 మనము సమ్మర్ సాల్స్టిస్ని జరుపుకుంటాము. ఆ రోజు పగలు చాలా లాంగ్గా ఉంటుంది, రాత్రి చిన్నగా ఉంటుంది. తర్వాత December 21st, 2025 మనము వింటర్ సాల్స్టిస్ని జరుపుకుంటాము. ఆ రోజు పగలు చాలా తక్కువగా ఉంటుంది, రాత్రి చాలా పొడుగా ఉంటుంది. సో వీటిని ఉద్దేశించి మన పూర్వీకులు ఎందరో మంది ఇప్పుడు పిరమిడ్స్ చూస్తే ఈక్వినాక్సెస్కి అలైన్ చేసి వాళ్ళు కట్టినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత స్టోన్ హెంజ్ని కూడా వాళ్ళు ఈక్వినాక్సెస్కి అలైన్ చేసి కట్టినట్టుగా వాళ్ళు మన పూర్వీకులు ఆల్రెడీ ఇలాంటి మార్పులను గ్రహించే వీటిని కట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విశేషాలతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు జై హింద్.